గం గణపతయే నమః. హరి ఓం. వాల్మీకి రామాయణంలో బాలకాండలో యజ్ఞపురుషుంచే దశరథునకు పాయస ప్రధానము. దానిని భుజించి కౌసల్య, సుమిత్ర, కైకేయి గర్భములను దాల్చుట గురించి చెప్పుకుంటున్నాం. దశరథుని యొక్క ఆ యజ్ఞకుండము నుండి సాటిలేని తేజస్సులతో కూడిన ఒక దివ్య పురుషుడు ప్రత్యక్షమాయెను. అతడు మహాబల పరాక్రమ సంపన్నుడు. కృష్ణవర్ణముతో విరాజిల్లుచున్నవాడు. అతడు ఎరుపు వస్త్రములను ధరించియుండెను. అతని ముఖము ఎర్రగా నుండెను. అతని కంఠస్వరము దుందుబిద్ధుని వలె గంభీరమైనది. అతని శరీరంపై గల రోమములు, మీసములు, కేశములు సింహపు జూలు వలె మృదువుగా నుండెను. అతడు శుభలక్షణ సంపన్నుడు, దివ్యాభరణ భూషితుడు, గిరిశిఖరము వలె ఉన్నతమైనవాడు, మదించిన పెద్ద పులి వలె భయంకరుడు, సూర్య తేజస్సుతో ప్రకాశించుచున్నవాడు, ప్రజ్వలించుచున్న అగ్ని శిఖల వలె వెలుగొందుచున్నవాడు. అట్టి దివ్య పురుషుడు విపులమై ఆశ్చర్యము గొలుపు ఒక బంగారు పాత్రను స్వయముగా ప్రియపత్ని వలె ప్రేమతో రెండు చేతులతో పట్టుకొనియుండెను. వెండి మూతగల ఆ బంగారు పాత్ర దివ్యమైన పాయసముతో నిండియుండెను. ఆ దివ్య పురుషుడు దశరథ మహారాజుతో, ఓ రాజా, నేను బ్రహ్మదేవుడు పంపగా ఇచ్చటికి వచ్చితిని అని నుడివెను. తదనంతరం ఆ రాజు అంజలి ఘటించి, ఓ మహాత్మా, నీకు స్వాగతము, నా కర్తవ్యమును తెలుపుము అని పలికెను. పిమ్మట ఆ బ్రహ్మ పంపున వచ్చిన ఆ దివ్య పురుషుడు మరల ఇట్లు వచించెను. ఓ రాజా, అశ్వమేధ యాగము, పుత్రకామేష్టి అను వాటి ద్వారా నీవు దేవతలను సంతుష్టులను గావించితివి. వారి అనుగ్రహముతో ఇది లభించినది. ఓ నరేంద్ర, అది దివ్యమైన పాయసము, సంపత్కరము, ఆరోగ్యమును వృద్ధి చెయ్యునది. అంతేకాదు, ఇది సంతానమును ప్రసాదించును. దీనిని స్వీకరింపుము. ఈ పాయసమును నీ ప్రియపత్నులకిచ్చి భుజింపవలసినదిగా వజింపుము. దీనిని సేవించుట వలన యజ్ఞఫలముగా నీ భార్యలకు పుత్ర సంతానము కలుగును. అనంతరము రాజు అట్లేనని పలికి, పరమ ప్రీతుడై దివ్య పాయసముతో నిండిన దేవదత్తమైన ఆ బంగారు పాత్రను వినమ్రుడై గ్రహించెను. అద్భుతముగా దర్శనీయుడియున్న ఆ దివ్య పురుషునకు పరమానందముతో ప్రదక్షిణ నమస్కారములనర్చెను. దశరథ మహారాజు దేవతలు అనుగ్రహించిన ఆ దివ్య పాయసమును పొంది నిర్ధనుడు ఒక నిధిని పొందినట్లుగా మహదానంద భరితుడాయెను. పాయస ప్రధాన కార్యమును ముగించుకొని అద్భుతాకారముతో దివ్య తేజస్సుతో విరాజిల్లుచున్న ఆ మహాపురుషుడు వెంటనే అంతర్ధానమాయెను. సంతానదాయకమైన దివ్య పాయసము లభించుట వలన అంతఃపుర స్త్రీలందరూ మిక్కిలి సంతోషంతో ప్రసన్న ముఖకాంతులతో శరత్కాలమునందు ఆహ్లాదకరమైన చంద్రకిరణములతో ప్రకాశించు ఆకాశము వలె తేజరిల్లిరి. దశరథుడు అంతఃపురమున ప్రవేశించి కౌసల్య మొదలగు రాణులతో, మనకు పుత్రుడను ప్రసాదించు, ఈ పాయసమును స్వీకరింపుడు అని నుడివెను. ఆ మహారాజు కౌసల్యాదేవికి అమృత తుల్యమగు ఆ పాయసములో సగభాగమును ఇచ్చెను. మిగిలిన సగములో అర్ధభాగమును సుమిత్రాదేవికి ఇచ్చెను. మిగిలిన పావు భాగములో సగభాగమును కైకేయికి వసంగెను. మిగిలిన పరక భాగమును మరలా సుమిత్రకు ఇచ్చెను. ఈ విధంగా పుత్ర సంతాన ప్రాప్తికై పాయసమును ముగ్గురు రాణులకు విడివిడిగా పంచెను. ఆ ముగ్గురు రాణులను దశరథుని నుండి పాయసమును స్వీకరించి, అది తమకు జరిగిన సమ్మానమని మహాభాగ్యముగా భావించి సంతోషముతో పొంగిపోయిరి. పిమ్మట దశరథ మహారాజు యొక్క ప్రియపత్నులు ముగ్గురును ఆ దివ్య పాయసమును ఎవరి భాగమును వారు భుజించి అగ్నివలె, సూర్యుని వలె తేజోమూర్తులై విరాజిల్లిరి. అచిరకాలముననే వారు గర్భవతులైరి. తదనంతరము దశరథుడు గర్భవతులైన తమ భార్యలను చూచి స్వస్థచిత్తుడై స్వర్గమునందు ఇంద్రాది దేవతలచే, సిద్ధులచే, ఋషిగణములచే పూజింపబడిన విష్ణువు వలె సంతోషపడెను. మహాత్ముడైన దశరథ మహారాజును పుత్రుడుగా అవతరించుటకు శ్రీ మహావిష్ణువు సంకల్పించిన పిమ్మట భవిష్పత్ భవిష్యత్ పరిమాణములను ఎరింగిన బ్రహ్మదేవుడు దేవతలందరితో ఇట్లడెను. ఓ దేవతలారా, సత్యసంధుడు, మహావీరుడు, మన అందరికిని హితాభిలాషి అయిన విష్ణువునకు కామరూపులును బలశాలురును అయిన సహాయకులను సృజింపుడు. అద్భుతమైన శక్తి గలవారును, మహావీరులను, వాయువువలె మిక్కిలి వేగము గలవారును,
యుక్తిశాలులను, ప్రజ్ఞాశాలులను, పరాక్రమున విష్ణువుతో సమానులను, అవధ్యులను, సామదాన భేద దండోపాయములను ఎరిగిన వారును, సింహ పరాక్రము గలవారును, సమస్తమైన అస్త్రశస్త్రములను ప్రయోగించుటలో నిపుణులను, అమృతపానము చేసిన వారి వలె మరణము లేనివారును, మీ వలె పరాక్రమవంతులను అగు పుత్రులను, అప్సరసలు, ముఖ్య గంధర్వ స్త్రీలు, యక్ష వనితలు, నాగకన్యలు, వృక్ష, విద్యాధర యువతులు, కిన్నర మహిళలు, వానర స్త్రీలు మున్నగు వారియందు వానర రూపములతో సృజింపుడు. పూర్వమే జాంబవంతుడను వృక్షరాజు నేను సృష్టించియుంటిని. నేను ఒక పరి ఆవులించినప్పుడు అతడు నా నోటి నుండి వెలువడెను. బ్రహ్మదేవుడు ఇట్లు పలుకగా ఆయన ఆజ్ఞ మేరకు దేవతలు వానర రూపములతో పుత్రులను బడసిరి. మహాత్ములైన ఋషులు, సిద్ధులు, విద్యాధరులు, నాగులు, చారణులు, వానర భల్లూక వీరులను పుత్రులనుగా పొందిరి. ఇంద్రుడు మహేంద్ర పర్వతము వలె మిక్కిలి దృఢమైన బలమైన దేహము గలవాడును, వానర శ్రేష్ఠుడు అయిన వాలికి జన్మనిచ్చెను. తరింపజేయు వారిలో శ్రేష్ఠుడైన సూర్యుడు సుగ్రీవుని జన్మకు కారణమయ్యెను. వానరులందరిలో ముఖ్యుడును ప్రజ్ఞాశాలియు మిక్కిలి ఉత్తముడు అయిన తారుడు అను కపివరుడు బృహస్పతి వలన కలిగెను. శ్రీమంతుడైన గంధమాదనుడు అను వానరుడు కుబేరుని వలన కలిగెను. విశ్వకర్మ వలన నలుడు అను వానరోత్తముడు జన్మించెను. అతడు సర్వ కార్యములను నిర్వహించుటలో దక్షుడు. ఉత్తమ లక్షణములు గల నీలుడు అను వానరుడు అగ్నిదేవుని వలన కలిగెను. అతడు అగ్నివలె భాసిల్లువాడు. వానరులందరిలోనూ మిక్కిలి తేజస్వి, కీర్తి ప్రతిష్టల గలవాడు, పరాక్రమశాలి, ప్రశస్తమైన రూపములు గలవ మైందుడు, ద్విజుడు అను వానరులు సౌందర్య సంపన్నులైన అశ్వినీ దేవతల మానసపుత్రులు. వరుణుడు సుషేణుడును వానరుకును, పర్జన్యుడు వర్షాది దేవత మహాబలశాలి అయిన శరభునకు జన్మనిచ్చిరి. సర్వశుభలక్షణ సంపన్నుడును వానర ప్రముఖుడును అయిన హనుమంతుడు వాయుదేవుని కుమారుడు. అతడు వజ్రము వలె అభేద్యమైన శరీరము గలవాడు. గరుత్మంతుని వలె వేగగమనుడు. వానర ప్రముఖులలో గొప్ప ప్రజ్ఞాశాలి, మిక్కిలి బలవంతుడు. ఈ విధంగా వేల కొలది వానరులు, భల్లూక, ఎలుగుబంటి జాతివారు, గోపుచ్చ, కొండముచ్చు జాతివారు వివిధ దేవతల సంతానమై జన్మించిరి. వారు రావణ సంహారమునందు ఆసక్తి గలవారు, సాటిలేని బలపరాక్రమములు గలవారు, మహావీరులు, కామరూపులు, మేరుమందరమంత పర్వతము వలె దృఢమైన విశాల శరీరము గలవారు. ఈ వానరాది ప్రముఖులందరూ తమకు జన్మలనిచ్చిన దేవతల యొక్క విలక్షణమైన రూపములను, వేషములను, పరాక్రములను కలిగియుండిరి. గోపుచ్చ, కొండముచ్చు జాతియందును, భల్లూక, ఎలుగుబంటి జాతియందును, కిన్నెర జాతియందును జన్మించిన వానరాది ప్రముఖులు ప్రసిద్ధ పరాక్రమశాలురు. వాసిగాంచిన దేవతలు, మహర్షులు, గంధర్వులు, గరుడ జాతివారు, యక్షులు, ఐరావతాది గజజాతివారు, వాసుకి ప్రభృతి సర్పజాతివారు, కింపురుషులు, సిద్ధులు, విద్యాధరులు రామావతారమునకు మిక్కిలి సంబరపడిన వారై ఆ సమయమున ప్రసిద్ధమైన అప్సరసల యందును, విద్యాధర స్త్రీల యందును, నాగకన్యల యందును, అట్లే గంధర్వ కాంతల యందును వేల కొలది వానరులను సృజించిరి. వారందరును మహాకాయులు, వన సంచారులు, వన్య ఫలములను, కందమూలములను భుజించువారు. ఈ వానర వీరులందరూ తాము కోరుకొనిన రూపములను, బలమును పొందగలవారు. స్వేచ్ఛగా ఎచ్చటికైనను సంచరింపగలవారు. సింహశార్దూలముల వలె గంభీరులు, బలసంపన్నులు. వారు శత్రువులపై కొండరాళ్లను విసిరివేయగలరు. మహావృక్షములను పిగిలించి ప్రయోగింపగలరు. వారికి గోళ్ళు, కోరలు ఆయుధములు. దైవాంశ సంభూతులగుట వలన వారు వివిధాస్త్రములను ప్రయోగించుటలోను, ఎదుర్కోవటంలోను దక్షులు. మహాపర్వతములను సైతము చలింపజేయగలరు. స్థిరమైన పెను వృక్షములను కూడా పెకిలించి వేయగలరు. నదులకు భర్తయైన సముద్రుని సైతము తమ బలముచే కల్లోలపరచగలరు. పాదఘట్టనములతో భూమండలమును బ్రద్దలు గావింపగలరు. మహాసముద్రములను కూడా లంఘింపగలరు. ఆకాశమునకు ఎగురగలరు. మేఘములను పట్టగలరు. వనమునందు వేగముగా సాగిపోవుచున్న మదపు టేనుగులను కూడా పట్టుకొనగలరు. ఆకాశమున విహరించుచున్న పక్షులను సైతము తమ గర్జనలతో పడగొట్టగలరు. కామరూపులను, మహాత్ములను, సేనా నాయకులను అయిన ఇట్టి వానరుల సంఖ్య కోట్లకు చేరెను. ఆ వానరులలో ప్రముఖులైన వారు వానర ప్రధాన సేనలకు నాయక శ్రేష్ఠులైరి. వారును
వానవ వీరులకు సృజించిరి. వేల కొలది వానరులు కొంతమంది